అట్లాంటి భూమి ప్రదక్షిణం చేసినందువలన ఏదో ఫలితం వస్తుందని పురాణాలు చెప్తుంది. ఇలాంటి ప్రదక్షిణ సంప్రదాయాన్ని పురస్కరించుకొని సింహగిరి ప్రదక్షిణం చేయడం అనేటువంటిది ఒక ఆచారంగా అనుచానంగా వస్తుంది చాలా కాలంగా. స్వామి వేయించేసినటువంటి సింహాకారో గిరిజత్ర అని సింహాకృతిలో పడుకున్న సింహంలా ఉంటుందిట ఈ సింహాచలం. ఆ సింహగిరిని ప్రదక్షిణం చేయడం అనేటువంటి ఒక ఆచారం ఉంది. ఇది 32 కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటిది అని చెప్తూ ఉంటారు. ప్రహ్లాదుణ్ణి ఆదుకోవడానికి వచ్చినటువంటి అవతారాలు 32 అవతారాలు. ఆయా సందర్భాలలో ఆయా ఇక్కటికి తగినట్టుగా ఒక రూపాన్ని స్వీకరించి స్వామి 32 నృసింహ రూపాన్ని స్వీకరించట. తాత్రింశన్ నృసింహమూర్తులని మనకి క్షేత్ర మహాత్మ్యం చెప్తుంది. అలాగే ఆలయ కుట్యాల మీద కూడా